విజయనగరం పార్లమెంటు నియోజకవర్గం అభివృద్ధి, పనులు, ప్రజా సమస్యల పరిష్కారానికి శాయశక్తులా కృషి చేస్తానని విజయనగరం ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు అన్నారు. ఆదివారం జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయం అశోక్ బంగ్లాకు ఎంపీ వచ్చారు. మాజీ కేంద్ర మంత్రి పూసపాటి అశోక్ గజపతిరాజును కలిసి మాట్లాడారు. రాష్ట్ర వ్యాప్తంగా ఆగస్టు 15వ తేదీన అన్నా క్యాంటీన్లు ప్రారంభం అవుతుండటంతో ప్రజలు ఎంతో హర్షం వ్యక్తం చేస్తున్నారని విజయనగరం ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు అన్నారు. ఆదివారం విజయనగరం వచ్చిన ఆయన మాజీ కేంద్ర మంత్రి అశోక్ గజపతిరాజును కలిసి మాట్లాడారు. పార్లమెంట్లో చర్చించాల్సిన సమస్యలపై అశోక్ గజపతిరాజు వద్ద సూచనలు తీసుకున్నారు. ఈ సందర్భంగా ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు మీడియాతో మాట్లాడుతూ భవిష్యత్తులో అన్నా క్యాంటీన్ల సంఖ్య పెంచుతూ ప్రభుత్వం ముందుకు సాగుతుందన్నారు. ఇచ్చిన మాట ప్రకారం కూటమి ప్రభుత్వం క్యాంటీన్లు ఏర్పాటు చేయడం పట్ల ముఖ్యమంత్రికి కృతజ్ఞతలు తెలిపారు. విజయనగరంలోని జిల్లా కేంద్ర ఆసుపత్రికి 35 లక్షల రూపాయలతో లిఫ్ట్ సౌకర్యం కల్పించడానికి చర్యలు తీసుకున్నామని, గర్భిణీ స్త్రీలకు, అత్యవసర పేషెంట్లకు ఇదెంతో ప్రయోజనకరంగా ఉంటుందన్నారు. అశోక్ గజపతిరాజు సూచనల మేరకు పార్లమెంట్లో జిల్లా సమస్యలు చర్చించి పరిష్కారానికి కృషి చేస్తామన్నారు. అభివృద్ధి పనులు పూర్తయ్యే దిశగా పార్లమెంట్లో అడుగులు వేస్తామన్నారు. ఈరోజు అన్న ఎన్టీఆర్ గారు ఏ మంచి ఉద్దేశంతో పేదవాడికి మంచి జరగాలనేది ఏ సంకల్పించి పార్టీ పెట్టి 83లో అధికారంలోకి వచ్చారో, ఈరోజు వారికి గుర్తుగా చంద్రబాబు నాయుడు గారు కూడా అన్నా క్యాంటీన్లు ఏర్పాటు చేసి 2014లో పేదవాడందరికి కూడా అన్నం పెట్టాలన్న సంకల్పంతో పెట్టిన కార్యక్రమాన్ని మన 5 ఏళ్ళు వచ్చిన తర్వాత మనం చూసాం. అన్ని విస్మరించారు. అందుకే ఈ రోజు ప్రధానంగా రేపు ఆగస్టు 15ని ప్రారంభమవుతున్న అన్నా క్యాంటీన్లకు సంబంధించి ప్రణాళిక సిద్ధమవుతుంది. అధికారులు కూడా త్వరితగతిగా చేస్తున్నారు. అది హెడ్ క్వార్టర్ లో 2 ప్రారంభం చేస్తున్నాం, ఇంక 2 అవసరం అని చెప్పి అన్నారు. దాన్ని కూడా మేము మన కలెక్టర్ గారితో మాట్లాడాం. అది కూడా వర్క్ అవుతుంది. ప్రధానంగా ఇది ప్రతి పేదవాడు వినియోగించుకున్నది. ఎందుకంటే ఎదురు చూస్తున్నారు దీనికోసం. చాలా మంది కూడా ఎప్పుడైనా ఎదురు పరిస్థితి. ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు ఏదైతే ఎన్నికల మేనిఫెస్టోలు ఇచ్చిన మాట ప్రకారం, ఎన్నికల ముందు ఇచ్చిన మాట ప్రకారం ఎన్డీఏ కూటమి, ఇటు పవన్ గారు కానీ, లేకపోతే చంద్రబాబు నాయుడు గారు అవ్వచ్చు, లోకేష్ బాబు రావచ్చు, లేకపోతే ఎన్డీఏ కూటమి బీజేపీ నాయకత్వం అన్నా క్యాంటీన్లు ఏర్పాటు చేస్తాను ఇప్పుడు మాట ఇచ్చారు. ఆ మాట ప్రకారం జరిగినందుకు ఈ ప్రాంత ప్రజల తరపున వారికి ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలియజేస్తారు.